సంబంధమైనది. మొత్తం రాకడ సూచనలన్నీ ఈ 4 విభాగాలుగా ఉంటాయి. కొన్ని మత సంబంధమైన సూచనలు ఉంటాయి, కొన్ని ఆర్థిక సంబంధమైన సూచనలు ఉంటాయి, కొన్ని రాజకీయ సంబంధమైన సూచనలు ఉంటాయి. ఎన్నో ఏండ్లకి ఇవన్నీ ప్రకటిస్తూనే ఉన్నాం. ఉదాహరణకి, ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే పద్ధతి ఉండాలి అన్నది చివరి దినములలో రాబోతున్నది అని బైబిల్ ఏనాడో చెప్పింది. ఈ మధ్యకాలంలో ప్రబలుచున్న విధానం అదే. మీరు అన్ని దేశాలలో ఇన్ని మతాలొద్దు, ఇన్ని విధానాలొద్దు, ఒకే ఒక ఆధ్యాత్మిక విధానం ఉండాలని. దీని మీద మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంటులో గంట ప్రసంగించారు. ప్రపంచమంతా వన్నెస్ దగ్గరకు వస్తోంది. ఒకే మతం, ఒకే ప్రార్థన, ఒకే విధానంగా ప్రపంచం పరుగులెడుతోంది. మనమందరము దానికి సిద్ధపడాలంటూ పార్లమెంటులో మోడీ గారు గంటకు పైగా ఈ టాపిక్ మీద ప్రసంగించారు. ఇవన్నీ కూడా మతపరమైన సూచనలు. వాటిలో అంతర్భాగంగానే నేనే క్రీస్తుని చెబుతారు అబద్ధ ప్రవక్తలు. ఇవన్నీ మతపరమైన సూచనలు. రెండవది ఆర్థికపరమైన సూచనలు. ఆర్థికపరమైన సూచనలో క్రయ విక్రయములు నియంత్రించబడతాయని, కొన్ని గురుతుల వలనే క్రయ విక్రయాలు జరుగుతాయని, రోకలకు పెద్ద విలువ ఉండదని, వీటి మీద నియంత్రణ అధికారం ఒక చోటికి వస్తుందని, ఆ గురుతు చూపిస్తే తప్ప పని అవ్వదని ఏనాడో బైబిల్ 1000 సంవత్సరాల క్రితం ప్రవచింపగా, ఈ రోజున ప్రపంచమంతా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కి అలవాటు పడిపోవడం, మన ప్రియ ప్రధానమంత్రి గారు దాన్ని విస్తారంగా ప్రోత్సహించడం, నగదు లేని ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారు. జోబులో డబ్బులు పట్టుకెళ్ళే కల్చర్ తగ్గిపోయింది. ఒక మొబైల్ తీసుకుపోవటమే, ఛాయ్ తాగినా సరే ఫోన్పే చేయటమే, లక్షలాది రూపాయల ట్రాన్సాక్షన్స్ కూడా నిఫ్ట్ కొట్టిపారేయటమే సెకండ్లో. నగదు లేకుండానే ఆర్థిక లావాదేవీలు. ఈ విషయాలు బైబిల్ ఏనాడు చెప్పింది. రాజకీయపరమైన సూచన,